పార్టీ మారినా సరే ఆ ఎంపీ గారి తీరు మాత్రం మారలేదా? ఆయన ఎక్కడున్నా గ్రూపులు కట్టడం కామన్ అంటున్నారా? అది ఎంపీ నైజమా లేక సేఫ్టీ కోసం ప్రత్యేకంగా తన వర్గాన్ని తయారు చేసుకునే ప్రయత్నమా? వైసీపీలో ఉన్నప్పుడు వరుస వివాదాలతో సావాసం చేసి టీడీపీలో చేరాక కూడా కొనసాగిస్తున్నారంటున్నటువంటి ఆ ఎంపీ ఎవరు? ఏంటా వివాదాలు? లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీలు వేరైనా వరుసగా 2 సార్లు నర్సరావుపేట ఎంపీగా గెలిచిన నాయకుడు. 2019లో తొలిసారి వైసీపీ తరపున, 2024లో టీడీపీ నుంచి లోక్సభలో అడుగుపెట్టారాయన. అంతవరకు బాగానే ఉన్న తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో లావు సంబంధాలపై కొత్త చర్చ జరుగుతోంది. పార్టీ మారినా ఆయన తీరు మాత్రం మారలేదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్స్ లో ఈ గుసగుసలు ఎక్కువయ్యాయి. 2019లో వైసీపీ నుంచి గెలిచినప్పుడు మొదట్లో అంతా బాగానే ఉంది. రాజకీయాలకు కొత్త కావడంతో అందరితో కలిసిపోయినట్టు కనిపించినా కొన్నాళ్ల తర్వాత ఎంపీ పేరు వివాదాల్లో వినిపించింది. పార్టీలో వర్గాలను ప్రోత్సహించినట్టుగా ఆయన మీద ఆరోపణలొచ్చాయి. అప్పట్లో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనితో ఎంపీ లావుకు విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండేవి. శ్రీకృష్ణదేవరాయలు వినుకొండకే చెందిన మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావును ప్రోత్సహిస్తూ తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించేవారు బొల్లా. ఇక విడుదల రజనితో అయితే ఈ విభేదాలు మరింత రచ్చకెక్కాయి. ఏకంగా ఆమె ఫోన్పై నిఘా పెట్టడంతో పాటు ఒక డీఎస్పీ సాయంతో కాల్ లిస్టును కూడా తెప్పించుకున్నట్టు ప్రచారం జరిగింది. అలాగే ఆమెకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ను ప్రోత్సహించారని కూడా రజనీ వర్గీయులు ఆరోపించారు. ఇక గురజాల్లో మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహించినట్టు చెప్పుకున్నారు. ఇలా అప్పట్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు లావు. అలా 5 ఏళ్లు గడిచిపోగా 2024 ఎన్నికలకు ముందు సీటు విషయంలో తేడా వచ్చి వైసీపీని వీడి టీడీపీలో చేరారు లావు శ్రీకృష్ణదేవరాయలు. నరసరావుపేట నుంచే టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. పార్టీ మారే సమయంలో తనతో పాటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలోకి తీసుకొచ్చారు ఎంపీ. ఇక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ లావును టీడీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్గా నియమించారు. ఇక తనతో పాటు వచ్చిన అనుచరులకు కూడా పార్టీలో గుర్తింపు లభించేలా జాగ్రత్తలు తీసుకున్నారాయన. జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కడంలో ఎంపీ పాత్ర ఉన్నట్టు ప్రచారం జరిగింది. అటు మక్కిన మల్లికార్జునరావు కూడా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని ఇప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఇక చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ను వైసీపీ నుంచి టీడీపీలోకి రప్పించడంలో కూడా లావుదే కీలక పాత్ర అంటారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయని అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇటీవల పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావును విమర్శించారు. వైసీపీ నేత శంకర్రావు టీడీపీలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు ప్రయత్నించారని, ఓటమి తర్వాత ఆయన ఒక ట్రయల్ వేసినట్టు చెప్పారు ప్రవీణ్. కొద్ది రోజుల ముందు కూడా టీడీపీలో చేరేందుకు కొంతమంది నాయకులతో మాట్లాడినట్టు ఆరోపించారాయన. ఈ ఆరోపణలే ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు నంబూరు శంకర్రావుకు శ్రీకృష్ణదేవరాయలకు మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. ఆ కోణంలోనే శంకర్రావును టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఎంపీ ద్వారా ప్రయత్నాలు జరిగాయి అన్నది టీడీపీ నేతల మాట. వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో కొందరు ఎమ్మెల్యేలతో ఎంపీ లావుకు విభేదాలుండేవి. టీడీపీలోకి వెళ్లాక కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ప్రవీణ్ ఆరోపణలతో ఈ విషయం బోధపడుతోందని చెప్పుకుంటున్నాయట టీడీపీ శ్రేణులు. ఇక్కడ కూడా అలాగే మళ్లీ విభేదాలు మొదలవుతాయా అన్న భయాలు కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడని అంటారు. దీంతో ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు వెళ్తాయో అన్న ఆందోళన పెరుగుతోందట టీడీపీ క్యాడర్లో.